నమస్తే నేనియామ్ని వెల్కమ్ టు ప్రైమ్ 9 అనాలిసిస్. అయితే మహారాష్ట్రలోని ముంబై విమానాశ్రయంలో ఒక విషాదకరమైన ఘటన అయితే చోటు చేసుకుంది. వీల్ చైర్ అందుబాటులో లేకపోవడంతో ఒక 80 ఏళ్ల వృద్ధుడైతే ప్రాణాలు కోల్పోయారు. అయితే విమానం వద్ద నుంచి ఇటు ఇమిగ్రేషన్ కౌంటర్ వద్దకి నడుచుకుంటూ వెళ్లి అక్కడే ఒక్కసారిగా గుండెపోటుతో మృతి చెందారు. అయితే ఈ ఘటన ఫిబ్రవరి 12న జరిగింది. అయితే ఆలస్యంగానైతే వెలుగులోకి వచ్చింది. అమెరికాలో భారత సంతతికి చెందిన ఇద్దరు వృద్ధ దంపతులు భార్యతో కలిసి ఇటు న్యూయార్క్ నుండి ముంబైకి రావడానికైతే టికెట్స్ బుక్ చేసుకున్నారు. న్యూయార్క్ నుంచి ముంబైకి చేరుకున్న వృద్ధ దంపతులకి అక్కడ వీల్ చైర్ ప్రయాణికులుగా వాళ్ళైతే టికెట్స్ బుక్ చేసుకున్నారు. అయితే ఎయిర్పోర్ట్లో సరిపడా చక్రాల కుర్చీలు అందుబాటులో లేకపోవడంతో వీరికి ఒకటే అలర్ట్ చేయడం జరిగింది. అయితే దీంతో తన భార్యను వీల్ చైర్లో కూర్చోపెట్టి ఆయన తన భార్య వెంట నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయారు. అయితే విమానం దిగిన ప్రాంతం నుంచి ఒక 1.5 కిలోమీటర్ నడిచి అతడు ఇమిగ్రేషన్ కౌంటర్కి రాగానే అక్కడ ఒక్కసారిగా ఆయన కుప్పకూలిపోవడం జరిగింది. ఎయిర్పోర్ట్ సిబ్బంది వెంటనే గమనించి అతన్ని ఆసుపత్రికి అయితే తరలించారు. కానీ అప్పటికే దురదృష్టవశాత్తు ఆయన మృతి చెందినట్లుగా వైద్యులు కూడా నిర్ధారించడం జరిగింది. అయితే ఈయన గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయినట్టుగా కూడా వైద్యులైతే ధృవీకరించారు. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా కూడా తీవ్ర దిగ్భ్రాంతిని అయితే వ్యక్తం చేసింది. ఇది చాలా దురదృష్టకరమైన ఘటన అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఆ రోజు వీల్ చైర్లకు కొంచెం డిమాండ్ ఎక్కువగా ఉంది. చక్రాల కుర్చీని ఏర్పాటు చేసే వరకు కూడా ఎదురు చూడాలని వారికి చెప్పినప్పటికీ ఆయన తన భార్య వెంటే నడుచుకుంటూ వెళ్తానని చెప్పారు. అయితే మృతుడి కుటుంబంతో అయితే సంప్రదింపులు జరుపుతున్నారు ఎయిర్ ఇండియా. అదే వారికి అవసరమైన సాయం అందిస్తామని కూడా ఎయిర్ ఇండియా తన ప్రకటనలో అయితే పేర్కొంది. మరి న్యూయార్క్ నుంచి ముంబై చేరుకున్న ఆ విమానంలో 32 మంది ఆ వీల్ చైర్ కోసం అయితే బుక్ చేసుకున్నారు. అందులో ఎయిర్పోర్ట్ వర్గాలు కూడా ఈ విషయాన్ని వెల్లడించాయి. అయితే గ్రౌండ్ సిబ్బంది వద్ద కేవలం ఒక 15 మాత్రమే అందుబాటులో ఉండడంతో కొందరు వేచి చూడాలని కోరినట్లుగా వాళ్ళు తెలిపారు.